హరీష్ సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే, లేదు లేదు కల్వకుంట్ల కవిత వెనుక ఉన్నారని మరొకరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను, నేను నాయకుడిని, ఉంటే ముందుంటా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుంటా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ అడుగుదాం. కవిత వెనకాల ఎవరున్నారు, మీరేమనుకుంటారు? అయితే నేను గతంలో చెప్పినా కదా, ఏది 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 3 కాదు 4 పేర్లు ఉండే, అలా కవిత పేరు కూడా ఉండే. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవితను క్యాబినెట్లోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. చివరి క్షణంలో రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యి ఆమె పేరు తీసేపించిండు. ఇది వాస్తవం కాదని ఇప్పటి వరకు వీళ్ళు ఖండించలే, వాళ్ళు ఖండించలే, దమ్ముంటే ఖండించమనండి, చూద్దాం. ఆ తర్వాత నేను ఆధారం ఏదైనా ఉంటే చెప్పగలుగుతా. రైట్, ఇక్కడ దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారు? ఆమెకు సపోర్టుగా రేవంత్ రెడ్డి ఉన్నారా, బీజేపీ ఉన్నారా? బీసీ పార్టీ వస్తుంది బాయ్సాప్, అయిపోయింది. ఒక ఏది చూసుకుంటారు కదా, మేము పెద్ద మనుషులను అడిగితే, ప్రొఫెసర్లు వాళ్ళని అడిగితే ఒక మంచి దినాన చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆగిన తప్ప ఏది లేదు. అన్నీ రెడీ అయిపోయినాయి, డోంట్ వరీ. ఆలేరు మండలం మంతాపూర్ విలేజ్ గౌట్ స్కూల్లో షూస్ ఇవ్వలేదు అన్నాని ఆల్రెడీ పంపించినాం. మీ ఎంఈఓ గారిని అడగండి, ఆమె ఇస్తుంది, తీసుకోండి. రైట్గా దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారు? ఆమెకు సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఉన్నాడా, బీజేపీ ఉన్నారా? అరే ఇంకో ఆప్షన్ పెట్టాల్సిందే, అయ్యనే ఉన్నాడా మళ్ళీ కేసీఆర్ ఉన్నాడా?